ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలిమేల మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. పరివర్తన యోగం అనేటువంటిది లగ్న భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి 1వ స్థానాధిపతి పరివర్తన కలిగితే తండ్రి నుంచి ఆస్తులు చాలా బాగా కూడబెట్టుకోగలుగుతారు. తండ్రి విపరీతమైన ధన సంపత్తి కలిగి పుత్రునికి ఇవ్వటం జరుగుతుంది. ఈ యోగం ఉన్నవాళ్ళు ఆర్థికంగా చాలా బాగా ఉన్నతమైన స్థితిలో, పుట్టుకతోనే ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటారు. అట్లాగే పంచమ భాగ్యాధిపతులు పరివర్తన కలిగి ఉంటే, అంటే 5వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి, వీరిద్దరూ 5వ స్థానాధిపతి 9లో 9వ స్థానాధిపతి 5లో గనక ఉంటే ఇది పంచమ భాగ్యాధిపతి పరివర్తన యోగం అని అంటారు. ఈ యోగం ఉన్నవాళ్ళు వీళ్ళ తాతల ఆస్తులు, తండ్రికి ముందే తాతలు బాగా సంపాదించేసి వీళ్ళకి విపరీతమైన ఆస్తులు ఇవ్వటం జరుగుతుంది. భాగ్యయోగం కన్నా బలమైన యోగం ఈ యోగం. అంటే లగ్న భాగ్యాధిపతులు అంటే 1, 9 స్థానాధిపతుల పరివర్తన కన్నా కూడా 5, 9 స్థానాధిపతుల పరివర్తన యోగం చాలా గొప్పది. అంటే పురాతనమైనటువంటి ఆస్తులు, పాత ఆస్తులు, ఉదాహరణకి ఏ కోర్టులోనో కేసు ఉందనుకోండి, అది తాతల ఆస్తి మీద నడుస్తుంది అనుకోండి. ఈ యోగం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కేసు వీళ్ళకి అవ్వటం, అది ఎప్పటి నుంచో ఉన్న ఆస్తులు కలిగి రావటం, ఇట్లాంటివి జరుగుతాయి. దీన్ని చాలా మంచి యోగంగా చెప్పబడుతుంది. అంతేగాని ఉన్న వాటికి లేని వాటికి మనం ఏదో కోర్టులకు వెళ్దాం, కేసులు వేద్దాం అనేటువంటిది ఇది వర్తించదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.